చిట్టి పిట్ట కథ. ఒక అందమైన అడవిలో ఎన్నో పక్షులు జంతువులు సంతోషంగా కలిసిమెలిసి నివసించేవి. అవి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆటలాడుకుంటూ రోజులు గడిపేవి. ఒకరోజు ఆ అడవికి అనుకోకుండా నిప్పు అంటుకుంది. చిన్నగా మొదలైన మంటలు గాలికి నెమ్మదిగా పెద్దవిగా మారసాగాయి. మంటలు పెరగడంతో అడవిలోని పక్షులు జంతువులు భయంతో తలో దిక్కుకు పారిపోవడం మొదలుపెట్టాయి. వాటిలో కొన్ని బలహీనమైనవి మంటల్లో చిక్కుకుపోయాయి. కాని చిట్టి అనే ఒక చిన్న పిట్ట మాత్రం పారిపోలేదు. అది ధైర్యంగా మంటలవైపు చూసింది. దాని గుండెలో అడవిని కాపాడాలనే సంకల్పం బలంగా ఉంది. చిట్టి పక్కనే ఉన్న పెద్ద చెరువు దగ్గరకు ఎగిరింది. తన చిన్న ముక్కుతో కొద్దికొద్దిగా నీటిని తీసుకుని మంటలమీద పోయడం మొదలుపెట్టింది. అది చాలా కష్టపడి పనిచేస్తోంది. చిట్టి చేస్తున్న పనిని సారంగా అనే ఒక కొంగ చూసింది. అది చిట్టి దగ్గరకు వచ్చి, ఓసి తిక్కదానా, నీవు పిడికెడంత లేవు, నీచేత ఏమవుతుంది అంది నవ్వుతూ. సారంగా, ఇంకా నువ్వు ఎన్ని నీళ్లు పోసినా ఈ పెద్ద మంటలు ఆరిపోవు. పోయి నిన్ను నువ్వు కాపాడుకోపో అని సలహా ఇచ్చింది. చిట్టి చిరునవ్వుతో, నిజమే, నా ఒక్కదానితో కాకపోవచ్చు. కాని చినుకు చినుకు కలిసేకదా వానగా మారేది. అడవిలో అన్నీ చేయి చేయి కలిపితే అడవిని కాపాడుకోవడం ఎంతసేపు. ఆ మాటలను సారంగతో పాటు పారిపోతున్న ఇతర పక్షులు జంతువులు కూడా విన్నాయి. నిజమే కదా అనుకున్నాయి. వెంటనే అవన్నీ పారిపోవడం ఆపి చిట్టితో కలిసి మంటలమీద నీటిని చల్లడం మొదలుపెట్టాయి. అందరూ కలిసికట్టుగా పనిచేయడంతో పెద్ద మంటలు కూడా నెమ్మదిగా ఆరిపోయాయి. అలా అడవిలోని పక్షులు జంతువులు తమ అడవిని కాపాడుకున్నాయి. ఐకమత్యమే మహాబలమని నిరూపించాయి.